నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ రేఖారావు గారు. వారితో మాట్లాడదాం. రేఖారావు గారు నమస్తే మేడం. నమస్తే మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పాలన 45 రోజులు పైగా కొనసాగుతోంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందా లేదా? సో ఫార్ సో గుడ్ అది అనొచ్చు. 40 days ఈజ్ టూ ఎర్లీ, కానీ ఈ 40 days తీసుకుంటే కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు విజన్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చూస్తే ఇట్ ఈస్ రియలీ గోయింగ్ గుడ్. హియర్ కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనందరికీ తెలుసు, నేను న్యూస్ పేపర్ చదువుకుంటే 10 యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. సో దట్ ఈస్ గుడ్, ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇంకా నేనేమనుకుంటున్నాను, నో డౌట్ న్యూస్ పేపర్లో అది వచ్చింది, ద నోటిఫికేషన్ వచ్చింది, బట్ ట్రాన్స్పరెంట్తో బెస్ట్ క్యాండిడేట్ హీ విల్ టేక్. దట్ ఐ రియలీ లవ్ ఇట్. ఇంకొకటి చూస్తే మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత గందరగోళంలో ఉండాలా, ఏ రీజనో మనకి తెలీదు, బట్ బెస్ట్ చాయిస్ మన ఫార్మర్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐపీఎస్, ఆయనే పోలీస్ కంట్రోల్ రూమ్ చేశారు. తెలంగాణకి ఒక మంచి పద్ధతిలో డిసిప్లిన్గా చేశారు. అలా టైంకి సెలెక్ట్ చేశారు. అగైన్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ డెసిషన్. మనం అన్నీ చూసుకుంటుంటే స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వండర్ఫుల్ వే. ఇంకొకటి ఇప్పుడు మన బస్ సర్వీస్ మహాలక్ష్మి పథకం, యా దాంట్లో ఇప్పుడు దాకా ఏమవుతుంది, లైక్ ఉమెన్ కొంచెం అన్ఎంప్లాయిడ్ ఉమెన్, లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ, కొంచెం వాళ్ళు రిస్ట్రిక్టెడ్ ఉండాలా, బికాస్ బస్ ఫేర్స్ చాలా ఎక్కువ ఉండాలా. ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉన్నది, కొంచెం వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతున్నారు. మన లేడీస్కి మొత్తానికి ఫ్రీ చేశారు కదా, అది కరెక్టే అంటారా? వాళ్ళు చేశారంటే ఏదో ఉంటుంది. జనరల్ టాక్ ఏమున్నది, అట్లీస్ట్ హాఫ్ చేయవలసిందని, కానీ వీళ్ళు ఫుల్ చేశారు. ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి ఎందుకు చేశారు. ద రెవెన్యూ లాస్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్కి అవుతుంది, ఎలాగ రీకవర్ చేస్తారు అది వాళ్ళ విజన్ బట్టి ఉంటుంది. ఫ్రీ అంటే ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్, బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, వాళ్ళు ఎలాగ మేనేజ్ చేస్తారు, హౌ ఆర్ దే గోయింగ్ టు గెట్ ద ఫండ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ద బస్సెస్, మరి కండక్టర్స్, క్లీనర్స్, డీజిల్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అది వాళ్ళు చూసుకోవాలి. ఏం ఐడియా ఉన్నదో, ఏదైనా గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదో సర్చ్ చేస్తారు, దాని రెవెన్యూ చూసుకుంటారు. సో వీ హ్యావ్ టు సీ. ఇంకొకటి ఎడ్యుకేషన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల్స్ ఒకే దాంట్లో క్యాంపస్లో పెట్టడానికి. ఇప్పుడు దాకా కొన్ని ఓన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండాలా, ఇంకా కొన్ని రెంటెడ్ ఉండాలా. సో పేపర్ న్యూస్ ప్రకారం ఏమిటి, అన్ని ఓన్ గవర్నమెంట్ దాంట్లో అకామిడేట్ చేయడానికి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇంకొకటి ద అడ్మినిస్ట్రేషన్, ద పార్టిసిపేషన్ ఆఫ్ ద మినిస్టర్స్. ఎక్కడైనా వెళ్తే సీఎం గారు వెళ్తున్నారు, డిప్యూటీ సీఎం భట్టి గారు వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ పార్టిసిపేషన్ ఈజ్ రియలీ ఈక్వల్. ఇంకా అన్ని మినిస్టర్స్ ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి దొరికింది, వాళ్ళు హోల్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళే రీప్రజెంట్ చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్కి. యా మేడం, ఇంకొక ముఖ్యమైన విషయం, గత ప్రభుత్వంలో అంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా కరప్షన్ జరిగింది. ఇక్కడ ఖజానా మొత్తం ఊడ్చేశారు, ఖాళీ కుండలు ఇక్కడ మాకు ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? 6 గ్యారెంటీలు ఒక పక్క ఉంది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, అభివృద్ధి చేయాలంటే ఖజానా బాగుండాలి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? ఇండియా మనకి 1947, ఇంకా తెలంగాణ ఆఫ్ 2014 దే వర్ ఇన్ బ్యాడ్ షేప్. మనం పని చేయకపోతే మనకి డబ్బు ఖర్చు అవ్వదు. అక్కడ మన ఖజానా ఖతం అవ్విందో లేదో తెలియదు. ఇన్ కేస్ ఖతం అవ్విందంటే డెవలప్మెంట్ నలిగి ఉంది కదండి. మన ఒక కిచెన్ మన సర్వీస్లో పెట్టాలంటే బడ్జెటింగ్ చేస్తుంటాం. సో ఓల్డ్ గవర్నమెంట్, ఫార్మర్ గవర్నమెంట్ నాకేమనిపించదు కరప్షన్ అయిందని, వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం, కొంచెం డైవర్ట్ అవుతున్నాం. దే టాక్ నెగిటివ్ అబౌట్ నెహ్రూ. పీపుల్ దే షుడ్ థింక్ నెహ్రూ ఇండియా ఆయనకి దొరికింది ఎలాగో ఉండాలో, దట్ ఇండియా ప్లండర్డ్, రూయిన్డ్, డ్యామేజ్, ఖతం అయిపోయిన ఇండియా. సో ఎవ్రీ గవర్నమెంట్ ఈరాలో వస్తుంది, వాళ్ళు ప్రయారిటైజ్ చేస్తారు. అక్కడ 2014లో మనకి నీళ్ళు లేదు, మెయిన్ థింగ్ పవర్ లేదు, అది కంట్రోల్ అయింది. అది కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ టు స్పెండ్ మనీ. బ్రిడ్జెస్ కట్టారు, దెన్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టారు, దెన్ ఓన్లీ నౌ వీఆర్ కంఫర్టబుల్. సో యా, అండ్ అగైన్ బోల్డ్ స్కీమ్స్ ఉండాలా. లైక్ ఇప్పుడు మనం స్కూల్స్ చూస్తాం, గురుకుల్ స్కూల్స్ అని ఫ్యాబులస్లీ దే వర్ డూయింగ్. ఇంకా రిజల్ట్స్ను కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటీలో ఈ పిల్లలు who are from gurukuls and all, they are getting wonderful results. Then again we have that overseas scholarship.
old government was giving them scholarship. ఓకే. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ద రిజల్ట్స్ ఆర్ కమింగ్ బ్యాక్. పని చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది, పని చేయకపోతే అలాగే ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈవెన్ దే హ్యావ్ గాట్ బిగ్ పాలసీస్. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు బస్ సర్వీస్ ఇచ్చారు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియా, ఐ రియలీ సల్యూట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ నేను స్లమ్స్ నుండి పని చేస్తుంటాను, ఐ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. అక్కడ మనుషులు ఏం చేస్తారు, లైక్ ఒక్క మాట గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలంటే బస్ ఫేర్ ఎంత ఎక్కువ ఉండేది, దే వర్ నాట్ ఏబుల్ టు గో. ఓకే. ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ పేషెంట్స్ ఉంటారు, సో దే హ్యావ్ టు గో. దానికి ఒక గంటలో అవిన పని 2 days 3 days. సో మై సర్వెంట్స్, మా ఇంటి దగ్గర కొన్ని బస్తీస్ ఉన్నాయి స్లమ్స్, వాళ్ళతో మాట్లాడితే వారు అన్నారు, మేడం వెళ్ళేసరికి మాకు అరౌండ్ 400-500 అయిపోతుంది. సో నా ఫ్రీగా వాళ్ళు దే ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళడానికి దే ఆర్ నాట్ హెజిటేటింగ్. ఓకే. యా, సి హయ్యర్ క్లాస్ సొసైటీ వాళ్ళు ఓలా యూస్ చేస్తారు, ఇప్పటికి ఊబర్ను చేస్తారు, సొంత కార్లు ఉంటారు. ఇది ఎక్కువ మనకి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ ఉమెన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి సాలరీస్ ఆర్ లెస్. ఎస్, సో గవర్నమెంట్ అయితే వర్కింగ్ గుడ్ అంటారు. ఇట్ ఈస్ గుడ్. ఎస్, సో ఫార్ ఇట్ ఈస్ గుడ్. ఫ్యూచర్ వి డోంట్ నో, బట్ ఈ వేలో చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటి, ఈ కరెంట్ గవర్నమెంట్లో ఎవరైనా పర్సనల్స్కి తీసుకుంటున్నారు, ద టీమ్ ఫామ్ అవుతుంది. దే ఆర్ ఇంటెలిజెంట్, సిన్సియర్ పీపుల్కి. యా, దే ఆర్ మెజరింగ్ హూ ఇస్ గుడ్, హూ ఇస్ నాట్ గుడ్, అలాగా వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంకొక విషయం మేడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు అయితే చాలామంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్తున్నారు, గత ప్రభుత్వంలో ఉన్న తీవ్రంగా అవినీతి చేశారు. ఎప్పుడన్నా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వచ్చినా, అమిత్ షా వచ్చినా ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయం కూడా మీకు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు గత పాలకులకు, ఐ మీన్ కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఒక ఏటీఎంలో ఉపయోగపడింది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతుంది, విజిలెన్స్ విచారణ చేస్తున్నారు. సిబిఐ కూడా విచారణకు మేము సిద్ధమని ప్రకటించింది. ఎట్లా చూస్తారు, నిజంగా విచారణ జరిగితే అవినీతి బయటపడే అవకాశం? లెట్స్ రిపోర్ట్ కమ్. వితౌట్ రిపోర్ట్, వితౌట్ ప్రూఫ్ వి షుడ్ నాట్ స్పీక్. ఎంక్వైరీ అవుతుంది, తెలుస్తుంది మనకి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ దాట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎంక్వైరీ తరోగా జరగాల్సిన అవసరం 100% సీరియస్ కావాలి. అండ్ దెన్ ఓన్లీ అందరూ మాట్లాడతారు, టెక్నికల్ నాలెడ్జ్ నాకెంత ఉన్నది, మీకెంత ఉన్నది, ఐఎమ్ నాట్ ఎ ఇంజనీర్. ఈవెన్ ఇన్ ఇంజనీర్, పర్ఫెక్ట్ ఇంజనీర్ ఉండాలి, ఆ బోర్డ్ కంప్రైజ్ చేసి దెన్ ఎంక్వైరీ విల్ గో. మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ళు వచ్చినాయి, అది మీకు తెలిసే ఉంటుంది. పగుళ్ళు వచ్చి అంటే సైంటిఫిక్ రీజన్ చూస్తే చాలా ఉంటాయి మనకి. ఫర్ దట్ ఆల్సో టెక్నికల్ పర్సన్ షుడ్ టాక్ అబౌట్ టెక్నికల్ థింగ్స్. ఓకే. యా, మీడియాలో ఏదో రాసిస్తారు, మనుషులు మాట్లాడితే అవ్వదు. ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, దే హ్యావ్ టు కమ్ అండ్ డూ ద ఎంక్వైరీ, దెన్ ఓన్లీ వీ షుడ్ టాక్, అదర్వైజ్ ఐ డోంట్ థింక్. ఇంకొకటి, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, ఏ గవర్నమెంట్ వచ్చినాను, ఏ సీఎం ఉన్నాను, వాళ్ళకి ఏమనిపిస్తుంది, 2 terms 3 terms నేను ఉండాలని. సో దే విల్ డూ దేర్ బెస్ట్. 100% కదా, న్యాచురల్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఆబ్వియస్లీ దే వుడ్ వాంట్ నెక్స్ట్ టైం ఆల్సో మనం సీఎం ఉండాలని. సో ఏ సీఎం ఉన్నాను, దేర్ ఐడియాస్, విజన్, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. కానీ లోవర్ స్ట్రాటాలో ఏ మనుషులు ఉంటారో, కరప్షన్ అక్కడ జరుగుతుంది. సో అవన్నీ కంట్రోల్ అవ్వాలి. సో ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ద లీడర్ హ్యాస్ టు బి వెరీ మచ్ అలర్ట్ గా ఉండాలి వాళ్ళు. యా, కరప్షన్ అవ్వకూడదు. ఏదైనా పాలసీ స్కీమ్స్ వస్తున్నది, ఎవరికి మనం ఏం చేసి ఆ స్కీమ్ స్టార్ట్ చేసాం, వెళ్తుందా లేదా, అది కౌంటర్ చెక్ ఉండాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే అవుతుందా లేదా, జరుగుతుందా లేదా, ఎవరికి మనం ఏం చేసాం వాళ్ళ దగ్గర వెళ్తుందా లేదా, దట్ హ్యాస్ టు బి దేర్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. కేటీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్స్లో మాట్లాడినా సరే, లేదంటే కనుక వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు, ఒక మాట చెప్తున్నారు, మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం 2 సంవత్సరాల్లో, లేదంటే అతి త్వరలో అని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగాయి, 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. కానీ 2 ఏళ్లలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే దీన్ని ఏ విధంగా చూడాలి మనం? లెట్ us wait and watch. అంటే ఏ ఉద్దేశంతో అన్నట్టు మీ అనాలిసిస్ ఏంటి? మా అనాలిసిస్ జనరల్లీ ఏమవుతుంది, వెన్ వీఆర్ నాట్ ఇన్ పవర్, మన అబ్యూస్ చేస్తుంటాం. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ టెండెన్సీస్. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే చాలా మంది చెప్తున్నారు బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే కాబట్టి, ఇప్పుడు అక్కడ బీహార్లో ఏం జరిగిందో మనం చూసాం. అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా రావచ్చు, ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు విమర్శేది ఏమంటారు? విమర్శలు అవుతుంటాయి. వాట్ ఈస్ ద గ్యారంటీ? వీ హ్యావ్ టు బి అలర్ట్. Few things we cannot talk in the media, and which I don't want to talk in the media. Okay. But so far, this 40 days love in the government is doing good, and LG continue అవుతాయి. కొంచెం అలర్ట్ మోడ్లో ఉండాలి మన సీఎం గారు.
ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి వేస్తే స్ట్రాంగ్ ఉంటుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్డియా, వెలమ ఆర్ రావ్ ఆర్ తివారీ, శర్మ, వర్మ అవన్నీ లేకుండా బెస్ట్ పర్సన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో మినిస్టర్ విల్ బి దేర్. ఆయన కింద ఎవరికి వేస్తున్నారు, దే హ్యావ్ టు బి ఎక్స్పర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచర్స్, ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్ అలాగా. పొలిటికల్కి ఇంకా డిపార్ట్మెంట్లో ఆ కనెక్షన్ లేకుండా బెస్ట్ పర్సనల్ అప్పుడు చేస్తే మనకి డెవలప్మెంట్ అవుతుంది. చూద్దాం మేడం ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది అన్ని చూద్దాం. మళ్ళీ ఇంకా దావోస్కి వెళ్ళారు మన సీఎం గారు, మంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు, 40,000 crores. 40,000. So that is a wonderful thing, double of what previous government gave. And again అక్కడ చూస్తే previous government అది ఇనిషియేట్ చేసింది, now they have to continue. So నేనేమంటానంటే the governments they come, they perform, ఒక స్టెప్ వాళ్ళు ఎక్కుతారు, వేరే స్టెప్ వేరే గవర్నమెంట్ ఎక్కుతుంది. సో ఇట్ ఈస్ నాట్ వన్ డెవలప్మెంట్ ఆగకూడదు, ఎక్కడ డెవలప్మెంట్ స్టాప్ కాకూడదు, కంటిన్యూ అవ్వాలి. ఇంకొకటి ఏ గవర్నమెంట్ ఉన్నాను దట్ క్రిటిసిజం ఉంటుంది, అది ఉండకూడదు. యు ఆర్ ఆన్ ద పర్సనల్ గా పోవద్దు, పర్సనల్ అటాక్. ఎస్. అండ్ అగైన్ ఒక్కొక్క వర్డ్ మనం మాట్లాడినప్పుడు తూచి కాచి అంటారు కదా, అలాగ ఉండాలా. జస్ట్ వెదర్ వీఆర్ ఇన్ రూలింగ్ ఆర్ అపోజిషన్, జస్ట్ ఫర్ నేమ్ ఆఫ్ టాకింగ్ వీ షుడ్ నాట్ టాక్. యా, ఫారిన్ కంట్రీస్ ఎలాగ అవుతుంది, దే డూ దర్ రీసెర్చ్, ఒక్కొక్క మాట ఒక్కొక్క వర్డ్ వాళ్ళు చేస్తారు. సో ఆ ప్రొఫెషనలిజం వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ షో. సో ఫార్ సో గుడ్, కాంగ్రెస్ ఇస్ డూయింగ్ గుడ్. విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. చూద్దాం మేడం, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.